భాస్కర్ సేరియా. ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన మెరిట్ లిస్టులు ఇంకా వెబ్సైట్ లో విడుదల కాలేదు, కానీ మరి కొన్ని జిల్లాలకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నట్టు, మరి ఏ రోజు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రారంభం అవుతోంది, ఏ సెంటర్స్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రారంభం అవ్వబోతోంది అంటూ మరి సమాచారాన్ని మాత్రం విడుదల చేస్తూ ఉన్నారు. ఈ రోజు అయితే మెరిట్ లిస్టులు విడుదల కాబోతున్నాయి. మరి ఆదివారం లేదా సోమవారం నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రారంభం కాబోతోంది, మరి మీ జిల్లాను బట్టి. మరి ప్రస్తుతం కర్నూలు జిల్లాకు సంబంధించి 24వ తేదీన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండబోతోంది అంటూ మరి మనం సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఏపీ మెగా డిఎస్సి 2025 రిక్రూట్మెంట్ ఆఫ్ టీచర్స్ కి సంబంధించి కాన్స్టిట్యూషన్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కమిటీస్ ఫర్ డిఎస్సి 2025 candidates conduct of training program on 23rd August and certificate verification on August 24th అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ఆల్రెడీ విజయవాడ స్థాయిలో ఇప్పటికే మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే చేస్తున్నారో వారికి ట్రైనింగ్ అనేది పూర్తయిపోయింది. ఇప్పుడు లోకల్ గా అంటే కర్నూలు జిల్లాకు సంబంధించి మరి కర్నూలులోని సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీద అవగాహన లోకల్ గా కల్పించబోతున్నారు. ఇక ఆగస్టు 24వ తేదీ ఉదయం 8 గంటల నుంచి కర్నూలులో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ప్రారంభం కాబోతోంది. మరి ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్స్ కి అయితే రాయలసీమ యూనివర్సిటీలో 1827 మంది పోస్టులకు అంతమంది అభ్యర్థులను ఎంపిక చేసి వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించబోతున్నారు. ఇక స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ వారు మొత్తం 314 మంది ఉన్నారు. వీరికి శ్రీ రాఘవేంద్ర బిఈడి కాలేజ్ మారుతి ఎస్టేట్ 2 నన్నూరు కర్నూలులో మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించబోతున్నారు. ఇక 537 నాన్ లాంగ్వేజెస్ కు సంబంధించిన స్కూల్ అసిస్టెంట్స్ కు శ్రీనివాస బిఈడి కాలేజ్ మారుతి ఎస్టేట్ 2 నన్నూరు కర్నూలులో మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించబోతున్నారు. వీరందరికీ ఆగస్టు 24వ తేదీన ఉదయం 8 గంటల నుండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండబోతోంది. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కన్నా ముందు ఆగస్టు 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి అంటే రేపు మధ్యాహ్నం 3 గంటలకు కాన్ఫరెన్స్ హాల్ లైబ్రరీ బ్లాక్ రాయలసీమ యూనివర్సిటీ కర్నూలులో మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీద వీరందరికీ కూడా అవగాహన కార్యక్రమం మరోసారి అలాగే ట్రైనింగ్ కార్యక్రమం అనేది నిర్వహించబోతున్నారు. కాబట్టి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆగస్టు 24వ తేదీన ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది అనే విషయం మనకు దీని ద్వారా అర్థమవుతుంది. మరి ఇవి కర్నూలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.